భవిష్యత్తు నీ చేతిలో లేదు, కానీ నీ అలవాటు మాత్రం నీ చేతిలోనే ఉంది. ఆ అలవాటే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఇంగ్లీష్లో ఒక చిన్న సెంటెన్స్ ఉంది. వీ కెనాట్ ఆల్వేస్ చూస్ అవర్ ఫ్యూచర్, బట్ వీ కెన్ చూస్ అవర్ హ్యాబిట్స్, అండ్ అవర్ హ్యాబిట్స్ డిసైడ్ అవర్ ఫ్యూచర్. కానీ ఇదే వాక్యాన్ని 5000 సంవత్సరాల క్రితమే చెప్పారు. యథాచిత్తం తథావాచో యథావాచస్తథా క్రియః అని. ఆలోచన ఎలా ఉంటే మాట అలా ఉంటుంది, మాట ఎలా ఉంటే పని అలాగే ఉంటుంది. పని మళ్ళీ మళ్ళీ చేస్తే అదే అలవాటవుతుంది. ఆ అలవాటే మన భవిష్యత్ అవుతుంది. చరిత్రలోకి వెళ్దాం. స్వామి వివేకానంద అమెరికా వెళ్ళినప్పుడు ఆయన దగ్గర చిల్లి గవ్వలేదు, తినడానికి తిండి లేదు, రైల్వే స్టేషన్లో పడుకున్నారు. కానీ ఆయన దగ్గర ధ్యానం చేసే అలవాటు ఉంది, గీత చదివే అలవాటుంది. చికాగో మహాసభలలో మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నారు ఆయన. 7000 మంది లేచి చప్పట్లు కొట్టారు. ఆ 2 నిమిషాల స్పీచ్ ఆయన భవిష్యత్తుని మార్చేసింది. ప్రపంచం భారతదేశం వైపు చూడ్డం మొదలుపెట్టింది. అది ఒకరోజు మ్యాజిక్ కాదు, ఆయన చేసిన సాధన, రోజు అలవడిన గుణం వల్ల వచ్చింది. భవిష్యత్ అనేది జ్యోతిష్యుడు చెప్పే జాతకం కాదు. అది నువ్వు పొద్దున్నే లేచాక చేస్తున్న పనుల మీద ఆధారపడి ఉంటుంది. అలవాటు అప్పులాంటిది. మంచిదైతే వడ్డీతో సహా సంతోషాన్నిస్తుంది. అదే చెడ్డ అలవాటైతే వడ్డీతో సహా కష్టాన్నిస్తుంది. ఇప్పుడు మీరు మార్చుకోవాలనుకుంటున్న అలవాట్లేమిటో కమెంట్ చేయండి. ఆ అలవాట్లే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. మరిన్ని వినిపించే కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి.